గుడ్ మార్నింగ్. ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే. ఓం సూర్యదేవాయ నమః. నేనండి మీ బుజ్జమ్మ వచ్చేసాను. ఇదిగో మన లిటిల్ గార్డెన్లోకి అయితే వచ్చేసాం మనం ఇప్పుడు. చూసారా ఒక్క రేఖ మందారం అయితే వచ్చింది. ఎంత బాగుందంటే హ్యాపీ అండి. నేనైతే ఫుల్ సంతోషం. నాకు ఇలాంటివి ఉంటే చాలు, నా సంతోషానికి అవధులే లేవనమాట. ఒక్కటొస్తే ఏంటి, తర్వాత తీసుకొని అలా చూసేసుకొని చక్కగా ఈరోజు మన ఇంట్లో టిఫిన్ ఏంటనుకున్నారు? గారెలు. గారెల్లోకి ఏం తీసుకోవాలి ఇప్పుడు? పుదీనాకు ఇదిగో కొంచెం వేస్తే భలే ఉంటుంది టేస్ట్. నేనైతే అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. మన ఇంటి ఓనర్ కింద అమ్మమ్మ వాళ్ళు ఉన్నారు కదా, ఎప్పుడన్నా గారెలు పంపిస్తే చక్కగా దాంట్లో పుదీనాకు, కరివేపాకు అవన్నీ వేస్తారు. అక్కడి నుంచి నేను కూడా మన చిన్న తోటలో తీసుకొని వేయటం నేర్చుకున్నాను అనమాట. భలే ఉందండి టేస్ట్, నాకు నచ్చింది. అంతకుముందు అయితే నేను కరివేపాకు, తర్వాత పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు, అల్లం అవేసేదాన్ని. కానీ ఇప్పుడు పుదీనాకు కూడా వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మా ఒక్క మల్లె పువ్వు వచ్చింది చాలు కదా, ఎంత కావాలి మన సంతోషానికి, అదనమాట. అక్కడి నుంచి తీసుకొని చక్కగా మనం మనం మాట్లాడుకుంటూ ఇంట్లోకి వెళ్ళిపోదాం. నేను అమ్మమ్మ దగ్గర ఎందుకు నేర్చుకున్నాను అన్నానంటే, మన అమ్మమ్మ వాళ్ళు గారెలు వేసినప్పుడల్లా అమ్మ లక్ష్మి పుదీనాకు పంపించు కొంచెం కిందకి అని వాళ్ళ పని అమ్మాయిని పంపించేదనమాట పైకి. అలా మన తోటలో నుంచి పుదీనాకైతే పంపించేదాన్ని. తర్వాత మనకు గారెలు పంపించేదనమాట అమ్మమ్మ. అలా టేస్ట్ చేశాను, నాకు చాలా నచ్చిందనమాట. ఇక్కడ చూసారా సూర్యదేవుడు, ఈరోజు ఆదివారం కదా, నాకు చాలా ఇష్టం అండి సూర్యదేవుడు అంటే. ఎందుకో కనిపించే దైవం. అక్కడి నుంచి ఇక్కడికి వస్తే ఈశాన్య మూల చెంబులో రాగి చెంబులో నీళ్లు పెట్టి ఒక పువ్వు వేస్తాం. ఈరోజు మన చెట్టుకు వచ్చిన మందారం, రేఖ మందారం చక్కగా మన వినాయకుడి దగ్గర అయితే పెట్టాము. అదొక్కటే చాలదు కాబట్టి బయట నుంచి పువ్వులు తీసుకొచ్చి అక్కడి నుంచి పూజకి రెడీ అయ్యే లోపు మనమైతే గారెల పిండి రెడీ చేసుకుంటున్నాము. దాంట్లోకి పుదీనాకు చక్కగా పచ్చిమిరపకాయలు అయితే వేయలేదండి, వద్దన్నారని చెప్పి నేను ఇదిగో కరివేపాకు మన చెట్టుది అలా వేసి చక్కగా టీ అయితే రెడీ చేస్తున్నాను. మా పాప స్నానానికి వెళ్ళింది, నేను స్నానం చేసి వచ్చి పని చేస్తూ ఉన్నాను అనమాట. మా వారు పూజకి రెడీ చేస్తున్నారు. అలా టీ పెట్టేసి గారెల పిండి వేసేసుకొని చక్కగా ఇదిగో మన మందార మొక్కకు వచ్చిన కింద రాలిపోయిన మొగ్గలు ఉన్నాయి కదా, వేస్ట్ చేయని మీకు తెలుసు కదా ఆ విషయం. నేనైతే టీలో వేసేసాను. అక్కడి నుంచి ఇవన్నీ రెడీ చేసుకున్నాను అనమాట. గారెపిండి వేసేసాను చక్కగా. అక్కడి నుంచి నిదానంగా ప్రశాంతంగా పని చేసుకుంటూ ఉన్నానండి. ఇక్కడికి వచ్చేటప్పటికి చక్కగా పూజ అయితే రెడీ అయిపోయింది. మా వారైతే పూజకి రెడీ చేసి చక్కగా దీపాలు వెలిగిస్తున్నారు. అక్కడి నుంచి దండం పెట్టుకొని, దేవుడా అందరం బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా మీ బుజ్జమ్మ ఎప్పుడు దండం పెట్టుకుంటుందండి. ఆ దేవుడిని మన అందరినీ కాపాడుతాడు, అది నాకు తెలుసు. అందరూ దండం పెట్టుకోండి ఒకసారి మనస్ఫూర్తిగా. అక్కడి నుంచి వస్తే చక్కగా ఇక్కడ ఇదిగో మిక్సీ వేసేసాను, చక్కగా గారెపిండి రెడీ చేశాను, గారెలు కూడా చేసేస్తున్నాను. భలే వచ్చాయండోయ్, భలే కుదిరినాయి. నాకు టేస్ట్ భలే నచ్చింది, మేము తినేసాం కూడా. తర్వాత ఈ వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సూపర్గా వచ్చినాయి. అనుకోకుండా గారెలు మాత్రం చాలా బాగా కుదిరి, నాకు చాలా సంతోషంగా ఉంది. మేము టిఫిన్ చేసాం, టీ తాగేసాం. మీరు ఎలా ఉన్నారు? మీ బుజ్జమ్మ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ అందరికీ.